అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ న్యాయ విజ్ఞాన సదస్సుని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం హెల్మెట్ లేకుండా మనందరం ప్రయాణం చేయడం వల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నాం. అదే హెల్మెట్ పెట్టుకుంటే కనుక తీవ్రమైన దెబ్బలు తగలకుండా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ హెల్మెట్ వాడకం మీద అలాగే మోటార్ వెహికల్ చట్టాల మీద అవగాహన కోసం ఈ రోజున ఈ న్యాయ విజ్ఞాన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కైట్లూరు జూనియర్ సివిల్ జడ్జి గారు శివకర్ణ గారు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కైట్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సాశిచ్చినారు గారు. గౌరవనీయులు జ్యుడిషియల్ ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు జూనియర్ సివిల్ జడ్జి వారికి, నా సోదరులకి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలు. పవన్ చెప్పాడు ఇవాళ హెల్మెట్ గురించి అవేర్నెస్ అని. ఇప్పుడు మీరు ఎంతమంది బండి వేసుకొచ్చారు? ఎత్తండి, చేతులు ఎత్తండి, పర్లేదు. ఎంతమంది హెల్మెట్ పెట్టుకొచ్చారు? అందరూ పెళ్లిళ్ళైనా, పిల్లలు ఉన్నారు, అందరూ పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళైనా. మీ మీద ఒక కుటుంబం డిపెండ్ అయి ఉందా? అందరి మీద కుటుంబం భార్య, పిల్లలు అందరూ డిపెండ్ అయి ఉన్నారు. మీరందరూ బండి వేసుకొచ్చారు. బండి వేసుకొచ్చినప్పుడు మీరందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే మీ ప్రాణానికి రక్ష. హెల్మెట్ ఊరికే సరదాగా షోకేలో లేకపోతే ఎవరో ఆనందం కోసం పెట్టుకోమని చెప్పట్లేదు. మీ యొక్క సరైనటువంటి ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది లేకుండా మీ ప్రాణాలు కాపాడటం కోసం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి చట్టం చెప్తుంది. ఆర్టీఓ వాళ్ళు చెప్తున్నారు. మరి అలాగే చట్టంలో కూడా ఫైన్ కూడా దానికి పెట్టుకోకపోతే ఇవాళ 1000 రూపాయల దాకా 1000 మంది హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయారు. ఆ అనాలిసిస్, ఆ డేటా అంతా సేకరించి వేయటం వల్ల ఈ హెల్మెట్ వాడితే ఇలాంటి మరణాలన్నీ కూడా నిరోధించవచ్చని చెప్పేసి ఆయన పోలీసు సిబ్బంది వాళ్ళకి, అలాగే ట్రాఫిక్, మోటార్ వెహికల్ సిబ్బంది వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేయమని చెప్పి హైకోర్టు వారిని కోరటం జరిగింది. సో ఆ హైకోర్టు వారు ఈ ఆదేశాలన్నీ కూడా మోటార్ వెహికల్ చట్టంలో ఉన్న నిబంధనల్ని సక్రమంగా పాటించట్లేదని గుర్తించి ఈ సూచనలన్నీ కూడా చేశారు. సో ఈ హెల్మెట్ వాడకం వల్ల ఎవరికి అవసరం? మీరు హెల్మెట్ వాడారనుకోండి, మాకేమైనా అవసరమా? ఎవరికి అవసరం ఉంటుంది? మీకు గమ్మున ఏదైనా ప్రమాదవశాత్తు మీరు రోడ్డు మీద యాక్సిడెంట్కి గురై, లేకపోతే రోడ్డు మీద నుంచి బండి, ఇప్పుడు వర్షాకాలం గుంతలో ఏదైనా ఉన్నా బండి స్లిప్ అయి కింద పడిపోవటం వల్ల మీకు దెబ్బ తగిలితే తలకి ఏమవుతుంది? చేతి మీద కానీ ఇక్కడ కానీ దెబ్బ తగిలినా ఒక 4 రోజుల్లో కోలుకోవచ్చు. కానీ మెదడు మీద దెబ్బ తగిలితే దాని నుంచి రికవర్ అవడం చాలా కష్టం. అందువల్ల ఈ అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. అలాగే మీరు ఎప్పుడో హెల్మెట్ లేకుండా అక్కడ మీరు వెళ్ళిపోతూ ఉంటారు, పోలీసు వాళ్ళు ఆపుతారు. మీరు అర్జెంట్ పని ఉంటుంది, మీరు వెళ్లాల్సింది. అక్కడ 10 నిమిషాలు మీ టైం వేస్ట్ అవుద్దా? ఆయన దిగి సంజాయిషి చెప్పుకొని, అయ్యా నేను ఏదో ఇక్కడికి ఇలా వెళ్ళిపోతానని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? అదే మీరు హెల్మెట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు? మిమ్మల్ని ఆపరు కదా. ఇది మీ యొక్క సౌలభ్యం కోసమే చెప్తున్న ఈ చట్టంలో తీసుకొచ్చిన జాగ్రత్తలు కానీ ఇదని కూడా మనందరి కోసమే రూపొందించారు. ఇవన్నీ కూడా దాన్ని మనం పాటించగలిగితేనే మనం బాధ్యతారహితంగా ఉండగలుగుతాం. ఈ సమాజంలో ముందుకెళ్లాలంటే మనందరం కూడా పాటించాలి. మనం పాటించడం వల్ల ఏమవుతుంది? మన చుట్టుపక్కల వాళ్ళు పాటిస్తారు, లేకపోతే మన కొడుకులు కానీ మనం చూసేవాళ్ళు చుట్టాలు కానీ కూడా హెల్మెట్ వాడటం నేర్చుకుంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మోటార్ వెహికల్ చట్టాన్ని అనుసరించి హెల్మెట్లు వాడటం తప్పనిసరి చేసుకోండి. ఈసారి నుంచి మీరు కోర్టుకు వచ్చేటప్పుడు ఎవరు హెల్మెట్లు అంటే ఒక ఆయనే చేయెత్తాడు. ఈసారి నెక్స్ట్ కార్యక్రమంలో అలా ఉండకూడదు. నేను మా అడ్వకేట్స్ కి, అలాగే ప్లేటర్ గుమస్తాలకి, కోర్టు సిబ్బంది అందరికి కూడా ఈసారి బళ్ళు వాడేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటేనే లోపలికి రాణిస్తాం, లేకపోతే లోపలికి రానివ్వం. అర్థమైందండి? సో ఇవన్నీ కూడా మీ యొక్క జాగ్రత్త కోసమే. మీరు బాగుంటే మాకేమన్నా ఉంటుందా? సమాజం బాగుంటది, మనందరం బాగుంటాం, మీ కుటుంబం బాగుంటది. ఇందాక చెప్పారు ప్రెసిడెంట్ గారు ఏమని, మీరు బండి మీద వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా వస్తే ఎవరికి ఆనందం? మీ కుటుంబానికి ఆనందం. అర్థమైందా? కాబట్టి మీరందరూ కూడా ఏవైతే నిబంధనలు ఉన్నాయో, ఇలాగే కాదు, ఒక హెల్మెట్ ధారణే కాదు, ఇంకా సీ బుక్, సరైన రిజిస్ట్రేషన్ పత్రాలు, బండికి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండాలి. అర్థమైందండి? ఎవరికన్నా లేకపోతే ఈ రోజే తమరు కన్సర్న్ ఆఫీస్ అథారిటీ వాళ్ళకి అవన్నీ కూడా అప్టైన్ చేసుకోండి, అర్జీ పెట్టుకోండి. లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ. ఇన్సూరెన్స్ లేకుండా ఒక వ్యక్తి బండి కొంచెం అంత నారము గమ్మున ఏదైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి,
ఆ కుటుంబానికి డబ్బులు ఎవరు కడతారు? అవతలకు కానీ ఎవరికి కానీ. అదే మీరు ఇన్సూరెన్స్ చేయించుకుంటే చిన్న మొత్తంలో పెద్ద మొత్తంలో గమ్మున పొరపాటున జరిగే యాక్సిడెంట్కి కూడా బీమా సంస్థ చెల్లిస్తుంది, లేకపోతే మీరు చెల్లించాలి ఆ డబ్బులు కూడా. సో ఈ ఆదేశాలన్నీ మీరు అందరూ పాటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల న్యాయాలయ సర్వీసెస్ అథారిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అది అందరికీ అర్థమైంది. కూడా జనరల్ హక్కుల కోసం పోరాడుతుంటాం. మాకు ఈ హక్కు ఉంది, హక్కు ఉందని. ఇప్పుడు మీరు అందరూ వచ్చింది కూడా కోర్టులో ఎందుకు వచ్చారు? మీ హక్కుల్ని కాపాడుకోవడానికి వచ్చారు కదా. హక్కుల్ని అడగాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే మన బాధ్యతలను కూడా మనం సక్రమంగా నిర్వర్తించాలి. బాధ్యత ప్రకారం మనం వెళ్తే ఆ చట్టాలను గౌరవించి హెల్మెట్ పెట్టుకుని అలాగే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే కనుక ఏదైనా అన్యాయం జరిగితే మనకు కుదరదు. మరి సార్ చెప్పినందుకు మా అందరికీ కూడా సార్ థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమానికి 100 సంవత్సరం చేస్తుందిగా శివప్రసాద్ కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎంతో విలువైన మాటలు చెప్పిన మన యూనివర్సిటీ గారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో చేసినాం. అట్లాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అన్ని విషయాలు తెలుసు, ఇంకొకసారి చెప్పేందుకు మళ్ళీ రిఫ్రెష్గా అందరికీ అర్థమవుతాయని చెప్పి దాంట్లో ఒక్కళ్ళైనా సరే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు అట్లా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది అవగాహన అనేది ముందుకెళ్తుందని చెప్పి ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తున్నాను.